ప్రాఫిట్ అండ్ లాస్ నుంచి మోడల్ లైన్ ప్రాబ్లమ్స్ చూద్దాం. 1 కిలో బదులు 872 గ్రాములు ఇస్తే లాభ శాతం ఎంత అనేసి అడుగుతున్నారు. ఇక్కడ మనకి 1 కిలో అంటే ఎంత? 1 కిలో ఈక్వల్ టు 1000 గ్రాములు. తప్పుడు తూకం ఎంత? 872 గ్రాములు తప్పుడు తూకం. అయితే ఫార్ములా ఏంటి? లాభ శాతం ఈక్వల్ టు లాభ శాతం ఈక్వల్ టు నిజమైన తూకం మైనస్ తప్పుడు తూకం బై తప్పుడు తూకం ఇంటూ 100. ఇక్కడ మనకి నిజమైన తూకం ఎంత? 1000 గ్రాములు. 1000 మైనస్ 872 బై 872 ఇంటూ 100. అప్పుడు ఎంత వస్తుంది మనకి? 128 బై 872 ఇంటూ 100. అప్పుడు మనకి ఆన్సర్ ఎంత వస్తుంది అంటే 14.68%. ఇది అప్రాక్సిమేట్లీ. ఇది మనకి ఆన్సర్ అవుతుంది. సెకండ్ క్వశ్చన్ చూసుకున్నాం. ఒక దుకాణదారుడు 2 కిలోల బదులు 1.6 కిలోలు మాత్రమే ఇస్తాడు. లాభ శాతం ఏంటనేసి అడిగారు. ఈ ప్రాబ్లం ఏ విధంగా సాల్వ్ చేయాలో చూద్దాం మనం. ఇక్కడ ఒక దుకాణదారుడు 2 కిలోలు అంటే ఎంత? 2 కిలోలు ఈక్వల్ టు 2000 గ్రాములు బదులు తప్పుడు తూకం ఎంత? తప్పుడు తూకం 1.6 కిలోలు. 1.6 కిలోలు అంటే ఎంత? 1600 గ్రాములు. ఇప్పుడు మనం లాభ శాతం ఎంత కనుక్కుందాం. లాభ శాతం ఈక్వల్ టు నిజమైన తూకం ఎంత? 2000 మైనస్ తప్పుడు తూకం 1600 బై 1600 ఇంటూ 100. అప్పుడు ఎంత వస్తుంది మనకి? 400 బై 1600 ఇంటూ 100. ఇప్పుడు ఈ 2 zeros కి క్యాన్సిల్ అవుతుంది. 4 దీంట్లో ఎన్నిసార్లు పోతుంది? 4 టైమ్స్. 4 దీంట్లో 25 టైమ్స్. అంటే 25% మనకి లాభ శాతం వస్తుంది. లాభ శాతం ఈక్వల్ టు 25%. ఇది మనకి ఆన్సర్ అవుతుంది.